జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా వార ఫలాలు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మిథున రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, మకర రాశిలో 4 గ్రహాలు వరుస రవి, బుధ, శుక్ర మరియు మంగళ్, ఈ 4 గ్రహాల సంచారము. మకర రాశిలో ఉన్న బుధ భగవానుడు 4వ తారీఖు నుంచి మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతారు. అలాగే మకర రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు ఈ వారం చివరిలో మకర రాశిలోంచి శుక్రాచార్యుల వారు కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. కుంభరాశిలో రాహుదేవుడి సంచారం జరుగుతోంది. మీన రాశిలో శనేశ్వరుని సంచారము. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహ గమనాలు. ఈ వారం యొక్క గోచర గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం ఒకసారి చూద్దాము. ఈ వారంలో ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారంలో ఏదైనా గోచారంలో విశేషాంశం ఏదైనా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ వారంలో గోచారంలో విశేషాంశం ఏంటంటే కాలపురుషుడు కుండలిలో ఈ వారం చివరిలో అనుకోవచ్చు. కాలపురుషుడు కుండలిలో నుంచి మన కుండలిలోంచి చూస్తే లాభస్థానం చాలా బలంగా ఉంది. అంటే కుంభరాశిలో 3 గ్రహాల సంచారం, ఈ వారాంతంలో 3 గ్రహాల సంచారం జరుగుతుంది. సో ఇది కాలపురుషుడు కుండలిలో లాభస్థానం బలోపేతంగా ఉంది. అలాగే కర్మస్థానం కూడా బలంగా ఉంది. ఎందుకంటే ఈ వారం మొదట్లో 4 గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి ఎలా చూసుకున్నా కూడా దశమ లాభస్థానాలు 2 కూడా చాలా బలంగా ఉన్నాయి ఈ వారము. అందులో శుక్రాచార్యుల వారు రెండు రాశులకి ఆయన రాజయోగాన్ని, పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. మకర కుంభరాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు ఈ వారము మకర కుంభరాశుల్లో సంచారం చేయడము చాలా విశేషం. అందులో కూడా 4 గ్రహాలతోటి కూడి మకర రాశిలో, తర్వాత కుంభరాశిలోకి ఆయన మారినప్పుడు ఇంకా 2 గ్రహాలు ఆయనతో పాటు ఉంటాయి. ఇదంతా కూడా చాలా మంచి శుభ పరిణామానికి దారితీస్తుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశిష్టాంశం ఎలాంటి బెనిఫిట్ని తెచ్చిపెట్టబోతుంది, ఈ విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ వారము ఎలా ఉండబోతుంది? మేషరాశిలో పుట్టిన మీ అందరికీ, అలాగే మీరు మేష లగ్నంలో పుట్టినా సరే ఈ వారము రిలాక్సింగ్ మోడ్లో ఉంటారు. మీరంతా కూడా రిలాక్సింగ్ మోడ్ అంటే ఎక్కువ ప్రెషర్స్ ఉండవు, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండదు. వర్క్ ప్రెషర్ ఉండదంటే ఏదో పని లేక ఖాళీగా ఉండడం అని కాదు, వర్క్ ప్రెషర్ తగ్గుతుంది. మేబీ మీ వర్క్ ప్రెషర్ని షేర్ చేసుకునే వాళ్ళు మీకు దొరకచ్చు, లేదా మీ వర్క్ మీకు లైట్ అవుతుంది. మీరు ఇంతకు ముందు గంట చేసే పనిని ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో చేసి వర్క్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు. మీ పనులన్నీ కూడా ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ అప్లికేబిలిటీ ఉంటుంది, అండ్ గృహిణులకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఒకళ్ళని కాదు, మేషరాశి మేష లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి వాళ్ళకి వర్క్ ప్రెషర్ కమ్ డౌన్ అవుతుంది. ఉదాహరణకి ఉద్యోగస్తులు అనుకోండి, మీకు జాయ్ఫుల్ మూమెంట్స్ ఆఫీస్లో చాలా ఎక్కువగా ఉంటాయి, వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది, మీ వర్క్ చాలా తొందరగానే మీరు కంప్లీట్ చేసుకుంటారు, లేదంటే మీ వర్క్ షేర్ చేసుకునే వాళ్ళు దొరుకుతారు. ఎలా చూసుకున్నా కూడా వర్క్ చాలా తొందరగా అవుతుంది. అయితే ఇక్కడ కొంతమంది సేల్స్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఉంటారు. సేల్స్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఈ వారం ఏంటంటే మీకు ముందే టార్గెట్స్ అచీవ్ అయిపోతారు. అచీవ్ అవ్వడం వల్ల కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్తారు. అమ్మయ్య, ఈ వారము వచ్చే వారానికి పైప్ లైన్స్లో కూడా కొన్ని ఉంటాయి, లీడ్స్ ఉంటాయి, అందువల్ల ఏంటంటే రిలాక్స్ మోడ్లోకి వెళ్తారు. ఇది సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. మామూలుగా ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఇలా ఉద్యోగస్తులకి ఇలా ఉంటుంది. వ్యాపారస్తులకి ఏంటంటే మీరు చేసే వ్యాపారంలో మీకు అంటే ఎక్కువగా మీరు పబ్లిసిటీ అది లేకుండా కొంచెం బిజినెస్ బాగా జనరేట్ అయ్యి ప్రాఫిట్స్ బాగా చూస్తారు. కాబట్టి అంటే ఎక్కువ శ్రమ లేకుండా మీరు ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చారనుకోండి, ఒక ప్రోడక్ట్ గురించి టూ మచ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వాళ్ళు మీ దగ్గర వచ్చి వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చుతుంది, క్వాలిటీ నచ్చుతుంది, ఇంకా పూర్వపరాలు విచారించకుండా నమ్మకంతో తీసేసుకుంటారు. సో ఇలాగా మీరు ఇంటరాక్షన్ చాలా తగ్గిపోతుంది ఈ వారం. అలాగని బిజినెస్ అవ్వదంటే బిజినెస్ బేసిక్గా అవుతుంది, కానీ ఇంటరాక్షన్ తగ్గుతుంది. సో ఇలా మీరున్న బిజినెస్లో
మీకు ఎలా ఎలా అయితే ఉందో అలా మొత్తం ఒక రకంగా చెప్పాలంటే కీ టు సక్సెస్ అని చెప్పొచ్చు. ఈ వారము ఒక కీ సక్సెస్‌కి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా. ఇదే మనము గృహిణులకి, గృహలక్ష్ములకి చూసుకుంటే మీకు ఇంట్లో ఉన్న వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇంట్లో చాలా పని భారం అనేది తగ్గుతుంది. మీ ఇంట్లో వాళ్ళు మీతో పాటు పని షేర్ చేసుకోవడం కావచ్చు, లేదా వేరే వేరే కారణాల రీత్యా పని భారం తగ్గుతుంది. ఎక్కువగా గెట్ టుగెదర్స్‌కి అటెండ్ అవుతారు. దీనివల్ల కూడా మీకు పని భారం తగ్గుతుంది. ఇలా విద్యార్థినులకైతే మీరు అంతకుముందు ఒక చాప్టర్ కనుక చాలా టైం పడితే చదవడానికి, ఈ వారం చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తారు. అవన్నీ కూడా మీ బ్రెయిన్‌లో ఫీడ్ అవుతాయి. మెయిన్ అర్థం చేసుకుంటూ చదువుకోవడం వల్ల మీకు అంతా కూడా సిలబస్ అంతా కూడా చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాగా ఎవరెవరు ఉన్న దాన్ని బట్టి, అట్మాస్ఫియర్‌ని బట్టి, దాన్ని బట్టి మీకు వర్క్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఈ వారము. అలా మీ అందరికీ కూడా శుభ పరంపర. ఈ వారము రిలాక్స్ మూడ్‌లో ఉంటారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వారం అంతా కూడా మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. చాలా కాలం తర్వాత మీకంటూ మీరు సమయాన్ని కేటాయించుకుంటున్నారు. మీ ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడము, ఇలాంటివన్నీ కూడా ఈ వారం చూడబోతున్నారు మీరంతా కూడా. ఇవి మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. వృషభ రాశి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము కొన్ని పాజిటివ్ థింగ్స్ మీరు చూస్తారు. మీరు చేస్తున్న వర్క్ ప్లేస్‌లో అప్రిషియేషన్స్ మీరు ఎక్కువగా అందుకుంటారు. మీరు ఉద్యోగస్తులు అయితే డెఫినెట్‌గా అందరి అప్లాస్ మీరు తీసుకుంటారు. అంటే మీ వర్క్ ఎఫిషియన్సీని మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా గుర్తింపు, గౌరవము బాగా దొరికే సమయము. మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎక్కువ శ్రమ పడకుండా ఈ వారం తొందరగా దొరుకుతాయి ఉద్యోగాలు. మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ వారము చాలా చక్కని సమయము. మీరు చేస్తున్న ప్రయత్నాలు బాగా కొనసాగించండి. ఇంకా ముమ్మరం చేయండి. తొందరగా మీరు అనుకున్న జాబ్స్ మీకు వస్తాయి. అలాగే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఆల్రెడీ నేను చెప్పాను, మీకు గుర్తింపు, గౌరవం బాగా ఉంటుంది. మీరు చేసే వర్క్, మీరు పెట్టే ఎఫర్ట్స్‌ని బాగా గుర్తిస్తారు. ఏదైనా కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ వారము చాలా గౌరవప్రదంగా సాగుతుంది. అందరితోటి కూడా ఫుల్‌గా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక్కోసారి ఎవరినైనా కలిసినప్పుడు తీసి పడేసినట్టు మాట్లాడడమో, లేదా చిన్న చూపు చూడటమో, ఇగ్నోర్ చేయడమో, ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా! ఈ వారం అలా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా అవుతారు అందరిలో. అందరూ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అందరూ కూడా, మీ చుట్టూ ఉన్నవాళ్ళు. అది మీకు చాలా ఓవర్‌వెల్మింగ్‌గా గూడా అనిపిస్తుంది. ఇది ఓవరాల్‌గా అందరికి అప్లికేబిలిటీ ఉంటుంది. వ్యాపారస్తులకి మీకు కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎక్కువ మంది మీకు అట్రాక్ట్ అవ్వడము. మీ వర్క్ అంటే మీరు చేస్తున్న ప్రొడక్టివిటీ, మీరు చేసే వర్క్‌లో, మీరు చేపట్టిన బిజినెస్‌లో ప్రొడక్టివిటీ చాలా హైగా ఉంది. సో వీళ్ళ దగ్గరికెళ్తే మనకి బావుంటుంది. మంచి క్వాలిటీ ఉన్న గూడ్స్ దొరుకుతాయి, లేదా మంచి క్వాలిటీ ఉన్న సర్వీసెస్‌ని మనం వీళ్ళ నుంచి ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అన్న నమ్మకంతో చాలామంది మీకు కనెక్ట్ అవుతారు. ఇది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటున్నాము అని మీకు అనిపించే విధంగా ఈ వారం ఉంటుంది. అంతే కదా! బిజినెస్ అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే. ఈ వారం మీకు ఈ పాయింట్ తెలుస్తుందండి. బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ పాయింట్ మీరు బాగా నోటీస్ చేస్తారు. ఇది కదా మనకు కావాల్సింది. మనకంటూ మనం డెవలప్ అవుతున్నాము. ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనకంటూ ఇప్పుడు ప్రతిదీ కూడా మీరు తెచ్చుకున్నదే. ఐడెంటిటీ అన్నీ కూడా మీరు తెచ్చుకున్నదే. ఇది చాలా సంతృప్తినిస్తుంది మీ అందరికీ. ఇలా బిజినెస్ చేసేవాళ్ళకి. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక చాలా ఫాస్ట్‌గా కుదురుతాయి. మీకు నచ్చిన సంబంధాలు, అనుకూల సంబంధాలు ఈ వారం చాలా చక్కగా కుదురుతాయి. చాలా ఫాస్ట్‌గా మ్యాచ్ మేకింగ్ జరుగుతుంది. ఇలా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈ వారము గోచారం అయితే పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు మీరు సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి. సంతానానికి సంబంధించిన ఇబ్బందులు అయితే ఏముండవు. సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఆరోగ్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగిపోయే శుభ సమయము. ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం చాలా సంతోషంగా, సంతృప్తిగా సాగుతుంది. డెఫినెట్‌గా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు
అదృష్టం ఉంది మనకి అని మీరు అనుకుంటారు. అలాంటిది జరుగుతుంది. మేము అదృష్టవంతులమని. ఎందుకంటే కొన్ని మీరు బయట కొన్ని వినడం వల్ల అమ్మో! మనం చాలా బాగున్నాం. వాళ్ళతో కంపేర్ చేస్తే నిజంగా మనం అదృష్టవంతులం అనన్నా అనుకోవచ్చు. లేదా మీకు దొరికే గుర్తింపు, గౌరవం వల్ల మన అదృష్టం వల్ల మనకిదంతా దక్కిందనన్నా అనుకుంటారు. ఇలాగ ఏదో ఒక ఫ్యాక్టర్‌లో మిమ్మల్ని మీరు లక్కీగా అనుకోవడానికి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు అనుకునే విధంగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాయి. ఇవి వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. మిథున రాశి. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు ఉన్న కన్‌ఫ్యూజన్స్ అన్నీ కూడా సెటిల్ అయిపోతాయి. ఏవైనా ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు చేపట్టే ఏ పనిలో అయినా సరే, మీరు చేసే ఏ ప్రయత్నంలో ఈ ఈ దేంట్లో అయినా సరే మీకున్న కన్‌ఫ్యూజన్స్ అన్నిటికి కూడా తెరపడుతుంది. తెరపడి ఈ వారం నుంచి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది. అన్ని పనులు సమర్థవంతంగా చేయగలం అన్న నమ్మకం ఒకటొస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు వేధించిన వాళ్ళు కూడా ఇప్పుడు మీకు చాలా సపోర్టింగ్‌గా అవుతారు. అసలు సాధారణంగా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి అందరూ కూడా మిత్రులే అని చెప్పొచ్చు. ఎవరితో శత్రుత్వం అయితే ఉండదు. అంటే మీ ముందైతే డెఫినెట్‌గా అందరూ బావుంటారు. చాలా వరకు కూడా 70% మీ వెనక కూడా మీ ముందు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. బట్ 30% మనం ఎప్పుడు చెప్పలేము. 100% జడ్జిమెంటల్‌గా ఏది చెప్పకూడదు కాబట్టి. అలా మీకు అలానే ఉంటుంది. గత కొన్నాళ్ళుగా ఒక 2, 3 నెలల నుంచి. అందరూ తోటి ఏంటి ఉన్నట్టుండి వైరం వస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళతోటి అసలు ఒక కన్‌ఫ్యూజన్ అనమాట. ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారు? వాళ్ళు మారారా? లేదంటే నేను చూసే చూపు మారిందా? ఎందుకింత వియర్డ్‌గా ఉంటున్నారు? ఎందుకింత భిన్నంగా వ్యవహరిస్తున్నారు అందరూ అని ఒక కన్‌ఫ్యూజను, బాధ లోపల ఎవరితో చెప్పుకోలేరు. ఒక్కోసారి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా చెప్పుకోలేని విధంగా బాధ, కడుపులో బాధ, దుఃఖం. అది ఈ వారం తొలగిపోతుంది. తొలగిపోయి మీకున్న ఏంటంటే అందరి సపోర్ట్ ఒకటి దొరుకుతుంది. సో, మీకే అనిపిస్తుంది ఒక రకంగా నేను అపార్థం చేసుకున్నానా వీళ్ళందరిని అని మీరనుకుంటారు. లేదా ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొనుంటే, వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మీకు సారీ కన్వే చేయడం వల్ల మీకు చాలా సాటిస్ఫైడ్‌గా అనిపిస్తుంది. ఇలా ఏదైనా జరుగుతుంది. మొత్తానికేంటంటే గుండెల్లో భారం దిగుతుంది. కడుపులో ఉన్న బాధ హీల్ అవుతుంది. అది మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ వారాంతంలోగా ఏదైనా ఒక శుభవార్త వినడానికి అవకాశం ఉంది. అయితే ఈ శుభవార్త మీకు, మీ కుటుంబ సభ్యులకి మీకు, మీ కుటుంబ సభ్యులకి చెందింది కావచ్చు. అలా అయితే ఓకే. లేదంటే సపోజ్ శుభవార్త మీ అసోసియేషన్‌లో, మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, ఏదైనా ఒక శుభవార్త వాళ్ళ నుంచి వింటారు. వాళ్ళ ఇంట్లో శుభకార్యం అని కాదు, లేదా వాళ్ళకేదన్నా ఉద్యోగంలో గ్రోత్ వచ్చిందనో, లేదంటే మంచి ఉద్యోగం వచ్చిందో, ఇలా ఏదో ఒకటి శుభవార్త వింటారు. మీకు సంబంధించిన శుభవార్త మీరు వింటే మీకు సంబంధించిందైతే ఓకే. ఆల్రెడీ గ్రహ దేవతలు బ్లెస్సింగ్స్ ఇచ్చేసాయి. సపోజ్ ఈ శుభవార్త మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కాకపోతే, మీకు మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కాదు, ఎవరి నుంచో వింటున్నారు థర్డ్ పర్సన్ నుంచి. అప్పుడేంటంటే మీకు రాబోయే 3 వారాల్లో ఏదో ఒక మంచి జరుగుతుంది. సో, ఏదో ఒకటి బ్లెస్సింగ్ ఇవ్వాలి. ఒకవేళ మీ జన్మజాతకం సపోర్టింగ్‌గా లేదనుకోండి, అప్పుడేమవుతుందంటే మీకు ఇమ్మీడియేట్‌గా రాకపోవచ్చు రిజల్ట్స్. మీరు ఎవరో ఒక థర్డ్ పర్సన్ ద్వారా శుభవార్త వింటారు. అది మీకేంటంటే రాబోయే 3 వారాల్లో మీకు ఏదో ఒక శుభవార్త మీకు సంబంధించింది, మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది మీరు చూస్తారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం మీకు అంతర్బహిర్ శత్రువుల నుంచి బయటపడతారు. అంతర్బహిర్ శత్రువులు అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారని. సో, అంటే ఇండైరెక్ట్‌గా, లాజికల్‌గా చెప్పాలంటే మీ ఆలోచన సరళి చాలా మారుతుంది. ఆలోచన సరళి చాలా మారటం వల్ల మైండు, బాడీ చాలా తేలికవుతుంది. ఆలోచన సరళి మారడం అంటే ఏంటి? సాధారణంగా జనరల్‌గా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు కొంచెం సెన్సిటివ్ మైండ్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సెన్సిటివ్ మైండ్ ఉంటారు. ఎక్కడో 10% మినహాయింపు, ఎక్సెప్షన్ ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఆ ఎక్సెప్షన్ మీ గ్రహస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ వారం ఏంటంటే ఈ సెన్సిటివిటీ నుంచి మిమ్మల్ని మీరు బయటపడేసుకుంటారు.
అంతకుముందు ప్రతిదానికి చెల్లించిపోవడం, ప్రతిదానికి పడే మనస్తత్వం ఉన్నా కూడా బాధపడకపోయినా కొంచెం హర్ట్ అయ్యే ఇది అంటే సిట్యుయేషన్స్ కూడా అలానే వస్తాయి. బట్ ఒక్కొక్కసారి చిన్న విషయాలు కూడా పెద్దగా ట్రిగ్గర్ చేసే సందర్భాలు కూడా చూసుంటారు. ఈ ఈ వారం నుంచి ఏమవుతుందంటే, అసలు మిమ్మల్ని ట్రిగ్గర్ చేసే పాయింట్సే ఉండవు. మీ జన్మ జాతకం బలంగా ఉందనుకోండి. సపోజ్ ఉదాహరణకి గురు భగవానుడు మీకు లగ్నంలో ఉన్నాడు. మీ రాశిలో ఉన్నాడనుకోండి. అసలు మిమ్మల్ని అలా ట్రిగ్గర్ చేసే సిట్యుయేషన్స్ ఏం కనిపించవు. అన్నీ మంచి శకునములే. ఎటు చూసినా ఆనందంగా అనిపిస్తుంది. ఒక నందనవనంలాగా అనిపిస్తుంది లైఫ్. అలా ఉంటుంది. సపోజ్ మరీ బలంగా లేకపోయినా, యావరేజ్‌గా ఉన్నా కొంచెం బానే ఉంటుంది. ఒకవేళ లోలో ఉందనుకోండి ఉదాహరణకి ఇప్పుడు మీ జన్మ జాతకం. అప్పుడు మిమ్మల్ని ఏదైనా విషయం ట్రిగ్గర్ చేసినా మీరు పట్టించుకోరు. ఇగ్నోర్ చేస్తారు. ఇదేముందిలే ఇప్పుడు ఇవాళ ఉంటుంది. ఒకవేళ దీన్ని తీసుకుంటే ఇలానే కూర్చుంటే తర్వాత మళ్ళీ నాకు ముందు స్టెప్స్ వేయలేను. దానివల్ల ప్రాబ్లమ్ అయ్యేది మనకే కాబట్టి దాన్ని మీరు ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరొకటే అంటే మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ వారము సపోజ్ ఏదైనా ఒక బాధ వచ్చిందనుకోండి. ఈ బాధ ఇప్పుడొచ్చింది. ఇప్పుడు ఈ మొమెంట్ చాలా బాధగా అనిపిస్తూ ఉంది. రేపు ఇంత బాధ ఉండదు నాకు. రేపు కొంత తగ్గుతుంది. ఎల్లుండికి ఇంకా కాస్త తగ్గుతుంది. ఒక నెల పోయాక అసలు ఇప్పుడు ఇప్పుడు ఈ మొమెంట్‌కి పడ్డ బాధ నెల పోయాక అసలే ఉండదు. ఒకవేళ ఇది గుర్తొచ్చినా ఆ రోజు అలా జరిగిందని అనుకుంటాం కానీ బాధ ఉండదు. సో నెల పోయాక తగ్గిపోయే గాయాన్ని ఇప్పుడే ఎందుకు హీల్ చేసుకోకూడదు అని అంటే మీ అంతర్శత్రువుని జయించడం అంటే అదే. ఆ విధంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే విజయ సోపానం అని అంటాం. ఇవన్నీ కూడా మనల్ని మనం ఎప్పుడైతే గెలుచుకుంటామో విజయానికి మనకి మనమే బాటలు వేసుకున్న వాళ్ళం అవుతాం. అలా ఈ వారం ఏంటంటే విజయానికి బాటలు వేస్తూ ఉంది గోచరంలో ఉన్న గ్రహస్థితులు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సో ఒకవేళ ఈ విజయానికి బాటలు మీరు ఎక్కగలిగే స్టేజ్ కూడా గోచారంలో ఉన్న గ్రహస్థితిలో తీసుకొస్తాయి. ఉదాహరణకి మీ జన్మజాతకం బలహీనంగా ఉండి ఎక్కలేకపోతే మీకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా మిమ్మల్ని మీరు గెలిచి దాన్ని ఇగ్నోర్ చేసుకుంటారు. ఇగ్నోర్ చేసి మీరు ముందుకు వెళ్తారు. సపోజ్ గోచారంలో గ్రహస్థితిలో అలా సపోర్టింగ్గా లేకపోతే అదే పట్టుకొని కూర్చొని మేబీ ప్రోగ్రెస్ ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా మీరు ఒక ఒక ఉద్యోగంలో మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. మీకు మంచి పొజిషన్ వచ్చే ముందు వచ్చే వాళ్ళ చుట్టూ వాళ్ళ తాకిడి మీరు తట్టుకోలేక వద్దులే ఈ పొజిషన్ ఇది కూడా వద్దు ఇంకో చోట ప్రశాంతంగా చేసుకుందాం అని మారే సిచ్యువేషన్స్ అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా ఇలాంటివి. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇప్పుడు జరిగితే వీళ్ళందరూ కాదు నా గ్రోత్ని వీళ్ళెవరు ఆపడానికి, నా టాలెంట్ని వీళ్ళెవరు ఆపడానికి, నేను అనుకునేది ట్రిగర్ చేస్తాను, క్రాక్ చేస్తానని మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకొని అంటే వీళ్ళెవరికి అందని పొజిషన్లోకి వెళ్ళాలని మీరు గట్టిగా సంకల్పించుకుంటారు. అదే విజయానికి సోపానం. అంటే ఎగ్జాంపుల్కి ఇలా చెప్తున్నాను. సో ఇలాగా ఏదో ఒక రకంగా విజయానికి మెట్లు వేస్తూ ఉంది. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ప్రతి ఒక్కళ్ళకి, విద్యార్థినులకు అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. గృహలక్ష్ముల సంగతి వచ్చేప్పటికి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి విజయ సోపానాలు జరుగుతాయి. దానివల్ల ఏంటంటే మీకే కదా సంతోషము. అయితే గృహలక్ష్మికి ఒక బోనస్ ఏంటంటే ఏదైనా ఒక వెహికల్ కానీ స్థిరాస్తి కానీ కొనడం, అమ్మడం ఇలాంటివి ఏవన్నా జరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ అమ్మాలని మీరు అనుకుని ఎప్పటి నుంచో అమ్మలేకపోతుంటే అమ్మగలుగుతారు. కొనడం అయితే జరుగుతుంది. ఇది ఒకటే ఎక్స్ట్రా ఉంటుంది. అంటే మీరు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టి అసలు ఏమీ చేయకుండా ఓన్లీ మీ ఇంటినే మీరు చూసుకుంటూ ఉండి ఏ రకమైన సంపాదన లేకపోతేనే ఈ పాయింట్ వర్తిస్తుంది. అందుకే గృహలక్ష్మిలు అని చెప్పాను. ఇవి వారి యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఉన్న గోచార గ్రహస్థితులు మీకు ఏదన్నా రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ రుణ ప్రయత్నాలు చాలా బాగా అవుతాయి. డే రొటీన్ అన్ని పనులు కూడా పెండింగ్ పెట్టుకోకుండా ప్రతి పని కూడా చకచక చేసేస్తారు ఈ వారం. అంటే ఒక టైం పెట్టుకొని ప్రతిదీ అంటే ఈ వారం మీకు బయోలాజికల్ టైం చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఉదయాన్నే మీరు లేవగలుగుతారు, ఓపిక్గా లేవగలుగుతారు. అంటే మీరు ఆల్రెడీ లేచేవాళ్ళు అయితే ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి.
ఈ లేవలేని వాళ్ళ గురించి వర్క్ స్ట్రెస్, రాత్రి ఎక్కువ లేట్ అయింది. కొంతమంది దగ్గర ఎంత సహజంగా సూర్యరాశి కాబట్టి సూర్యోదయానికి ముందే లేస్తారు. సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన మాక్సిమం పీపుల్‌కి ఈ బ్లెస్సింగ్ ఉంటుంది. సూర్యోదయానికి పూర్వమే లేస్తారు. మాక్సిమం వాళ్ళు సూర్యోదయం అయిన తర్వాత లేవడం అనేది వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇంకా మరీ ఒంట్లో బాలేనప్పుడు కొన్ని కండిషన్స్ ఎవరికైనా మనుషులుగా పుట్టినప్పుడు ఉంటాయి కాబట్టి. 70% ఆఫ్ ద పీపుల్‌కి అలా ఉంటుంది. 30% ఆఫ్ ద పీపుల్‌కి మిక్స్‌డ్‌గా ఉంటుంది. ఒక్కొక్క రోజు లేస్తారు, ఒక్కొక్క రోజు లేవరు. వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే లేవలేకపోతారు. ఇలా ఉంటుంది. సో, మీరు ఏ కోవకి చెందిన వాళ్ళైనా సరే, ఈ చాలా అంటే మీరు బాగా తొందరగా లేచేవాళ్ళైతే ఇంకా ఫాస్ట్‌గా లేచి, ఇంకా తొందరగా లేచి మీ పనులన్నీ చకచకా చేసుకుంటారు. సో, ఎవరైనా సరే సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు అనుకోకుండానే మీరు ఎవరు లేపినట్టు లేవడము, పొద్దున్నే లేవడం వల్ల మీకు చాలా రోజంతా ఎనర్జిటిక్‌గా అనిపించడము. ఆల్రెడీ ఇది ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళే సింహరాశిలో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు ఇది ఇంకా ద్విగుణీకృతం అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ అయినా ఇప్పుడు నేచర్‌లో కాస్మస్ ఎనర్జీ ఉదయాన్నే మీ అందరికీ బాగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి షష్ఠ స్థానంలో షష్ఠ స్థానంలో సంచారం. ఇది మనకి సర్వీస్‌ని సూచిస్తుంది. మళ్ళీ డే టు డే మనం చేసుకునే పనుల యొక్క ఇదిని కూడా షష్ఠ స్థానం సూచిస్తుంది. అలా షష్ఠ స్థానంలో మీ రాష్ట్రాధిపతి ఉండడం వల్ల మీకు పనులన్నీ కూడా చకచకా చేసుకోవడం, డే అంతా చాలా ఎనర్జిటిక్‌గా అనిపించడం, చాలా పాజిటివ్‌గా అనిపించడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వారం అంతా కూడా ఒక మంచి వైబ్‌లో వెళ్తుంది. ఇది మీరు ఉద్యోగస్తులా, వ్యాపారస్తులా, గృహిణిలా, విద్యార్థులా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో తెలియని ప్రశాంతత. చాలా హ్యాపీగా వెళ్తున్నా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పసిపిల్ల తల్లి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటాడో, ఒక పసిబిడ్డ ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అంతే ప్రశాంతంగా మీకు ఈ వారం అంతా కూడా సాగుతుంది. ప్రతి ఒక్కళ్ళతోటి అంటే మీరు ఎక్కువగా ఒక్కొక్కసారి మీ రాశిలో కనుక సింహ రాశిలో శనీశ్వరుడు కనుక ఉంటే ఎక్కువ ఐసోలేట్ అవుతారు ఈ వారము. మిమ్మల్ని మీరు అంటే ఇన్నర్ ట్రావెల్ చేసి మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్‌గా ఐసోలేషన్ అవుతారు. అంటే ఈ ఐసోలేషన్ ఎవరో బయట వాళ్ళు ఇగ్నోర్ చేసి అలా కాదు. మీకు మీరే ఏదో సిచ్యువేషన్ వల్ల కూడా ఐసోలేట్ అవ్వడం కాదు. అంటే నేచర్ మీకు చాలా టైం ఇస్తుంది. అది అందరికీ కాదు. సింహరాశిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ లేదు. మీరు పుట్టినప్పుడు సింహరాశిలో శనీశ్వరుడు కనుక ఉంటే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఐసోలేషన్‌కి వెళ్తారు. ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామరూపిణి అని మనకి లలిత సహస్రనామంలో ఒక నామం ఉంటుంది. ఈ వారము సింహరాశిలో పుట్టిన వాళ్ళకి సింహరాశిలో శనీశ్వరుడు కనుక మీ జన్మ రాశిలో ఉంటే జన్మగతిలో ఉంటే కనుక మీరు పుట్టినప్పుడు ఉంటే కనుక బర్త్ చార్ట్‌లో మీకు ఈ వారము ఒక రకంగా మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఆల్రెడీ మీరు ఆ ప్రయత్నంలో ఉన్నారు. మీరు స్పిరిచువల్‌గా బాగా ఇన్‌క్లైన్ అయ్యి ఉన్న వాళ్ళైతే ఈ వారము ఓపెన్ చేస్తున్న మొత్తం బ్యారికేడ్స్ అన్నీ ఓపెన్ చేస్తుంది నేచరు. మీకొచ్చే నెగెటివ్ థాట్స్ అన్నిటిని కూడా వెనక్కి తోసేసి ఎక్కువగా మీరు అంటే ఒక ధ్యానంలో ఒక సమాధి స్థితిలోకి వెళ్ళే విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. అయితే కండిషను సింహరాశిలో శనీశ్వరుడు ఉంటే. అయితే అందరికీ సింహరాశిలో శనీశ్వరుడు ఉండాలని ఉండదు. అందరికీ కూడా ఈ వారం ఉంది బ్లెస్సింగు. కాకపోతే దాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా పట్టుకోవాలి. ఎందుకంటే ప్రశాంతంగా ఉంది కాబట్టి మీరు ప్రశాంతంగా పనులు ప్రశాంతంగా డేకి ఒక 10-15 మినిట్స్ ఐసోలేట్ అవ్వడానికి ప్రయత్నించండి. నో ఫోన్, నో టీవీ, ఎవరితో మాట్లాడడం కానీ, చదవడం కానీ ఇదేం చేయకుండా ఇన్నర్ సైలెన్స్, ఔటర్ సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్. ఇన్నర్ సైలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వారం కనుక మీరు అలా ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఈ వారం డెఫినెట్‌గా ఒక స్టెప్ స్టోన్ అవుతుంది. చాలా బాగా మీరు అనుకున్నది అంటే ఆధ్యాత్మికంలోకి వెళ్తే ఇంత బాగుంటుందా అని మీరు అనుకునే విధంగా ఈ వారం చాలా బాగా ఉంది. ఆల్రెడీ స్పిరిచువల్ సీకర్స్‌కి చాలా ఇట్స్ గోయింగ్ టు బి చాలా మంచి పీరియడ్ అవుతుంది ఇది. ఈ విధంగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నాయి. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారం అంతా కూడా మీ ఆలోచనలు ఇవన్నీ కూడా మీ కుటుంబం చుట్టూ ఎక్కువగా తిరుగుతుంది. అయితే మీ కుటుంబం చుట్టూ ఎక్కువగా తిరగడానికి కారణం ఏంటంటే గ్రోత్, ప్రోగ్రెస్ ప్రాస్పెక్టివ్‌లోనే.
కుటుంబం చుట్టూ 2 కేసెస్‌లో తిరుగుతున్నాయి. ఒకటి ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాలేకపోయినా, ఇంట్లో వాళ్ళకి మీకు మధ్య మనస్పర్ధలున్నా, లేదా ఇంట్లో వాళ్ళు కెరియర్ పరంగా గ్రోత్ లేకపోయినా, ఇలాగ రకరకాలుగా ఉంటుంది ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచన. కానీ ఈ వారము మీకు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచన ఇలా ఉండదు. ఒక ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్ళాలి. ఏం చేస్తే నేను నా కుటుంబ సభ్యుల్ని సంతోషంగా ఉంచగలుగుతాను? ఏం చేస్తే ఫస్ట్ నాకు నేను సక్సెస్‌ఫుల్‌గా ప్రూవ్ చేసుకోగలుగుతాను? ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా అవుతాయి కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే మీకు ఈ వారమంతా కూడా చాలా ప్రణాళికలు వేసుకుంటారు. మీకు ఫ్యూచర్‌కి సంబంధించిన ప్రణాళికలు ఎక్కువగా వేసుకుంటారు. ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులనుకోండి. మీరు ఏం చేస్తే మీ సాలరీ హైక్ అవుతుందో, కొన్ని కోర్సెస్ నేర్చుకోవడం కావచ్చు, లేదా కొత్త జాబ్ ఎంప్లాయ్‌మెంట్ ఎతుక్కోవడం కావచ్చు, ఉన్న చోట గుర్తింపు తెచ్చుకోవడానికి ఏం చేయాలి? ఇవన్నీ కూడా మీకు చాలా ఆహ్, బాగా ఆప్ట్‌గా ఉంటాయి. బిజినెస్ చేసేవాళ్ళకి ఏం చేస్తే బిజినెస్ మీరు పెంచుకోగలుగుతారు, మీ డయాస్ పెద్దదవుతుంది. ఇలాగా ఏదైనా సరే మీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? దీని మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీకు ఈ వారం సక్సెస్ ఇచ్చే విధంగా గ్రహదేవతలు దీవిస్తున్నాయి. కాంపిటీటివ్ సక్సెస్ ఇవ్వాలి. అయితే ఈ కాంపిటీటివ్ సక్సెస్ ఇవ్వాలంటే ముందు మీ మైండ్‌లో ఒక థాట్ ఇస్తుంది నేచర్. ఇచ్చి ఈ పని చెయ్యి, ఈ పని చేయడం వల్ల మీరనుకున్నది మీరు చేయగలుగుతారు. ఇలాంటి థాట్స్ ఎక్కువగా ఇస్తుంది నేచర్. సో, ఈ వారం మీకు కనెక్టివిటీ యూనివర్స్‌తో ఎక్కువగా ఉంటుంది. అయితే యూనివర్స్‌తో కనెక్టివిటీ ఉన్న సంగతి అందరికీ తెలియకపోవచ్చు. కొంతమంది ఆల్రెడీ కనెక్ట్ అయ్యున్న వాళ్ళకి మీకింకా బాగా తెలుస్తుంది. మీరు చేపట్టే పని సక్సెస్ అవుతుందా కాదా అక్కడే మీకు ఇమ్మీడియేట్‌గా నేచర్ నుంచి సమాధానం కూడా వస్తుంది. అయితే అందరూ యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఈ సబ్జెక్ట్ తెలియాలని ఉండకపోవచ్చు. అయినా మీకు యూనివర్స్ తదాస్తు పలుకుతూ ఉంది. ఈ వారము సింపుల్‌గా చెప్పాలంటే తదాస్తు దేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఎక్కువ పాజిటివ్సే ఆలోచించండి ఈ వారమంతా కూడా. నెగెటివ్స్ ఆలోచించకండి. నెగెటివ్ వైపుకి వెళ్ళకండి. అంటే నెగెటివ్స్ ఆలోచించి మిమ్మల్ని మీరు నేను చేయగలుగునా? నేను చెందగలుగుతానా? ఇలాంటి దౌర్బల్యంలోకి మిమ్మల్ని మీరు తీసుకెళ్ళకండి. ఎందుకంటే భగవంతుడి సృష్టిలో మనల్ని మనమేం తయారు చేసుకోలేదు కదా! మనమందరం కూడా భగవంతుడి యొక్క ప్రసాదము. మనందరిని సృష్టించింది పరమాత్ముడు మాత్రమే. సో, పరమాత్ముడు సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణికి డిజర్వెన్స్ ఉంటుంది. అర్హత ఉంటుంది. దేన్నైనా సాధించే అర్హత ప్రతి ఒక్క ప్రాణికి పరమాత్ముడు పెట్టాడు. అంతెందుకు ట్రైనింగ్ ఇస్తే మూగజీవాలే ఎన్నెన్నో సర్కస్ ఫీట్లు చేస్తున్నాయి. అలాంటిది మానవులు మనం చేయలేమా? అందువల్ల ఏంటంటే ఇప్పుడెందుకు చెప్తున్నానంటే ఇదంతా, మిమ్మల్ని మీరు ఒక మనో దౌర్బల్యంలోకి నెట్టుకోకండి. ఆ రైటు లేదు. ఎవరికీ లేదు. మనల్ని మనం మనో దౌర్బల్యంలోకి నెట్టుకునే రైట్ మనెవరికీ లేదు. భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని అంటే మనము ఏం పనులు చేసి ప్రోగ్రెస్ సాధించాలి ఇలాంటి వాటిల మీదే పెట్టుకోండి. నెగెటివ్‌లోకి వెళ్ళకండి. ఎందుకంటే తదాస్తు దేవతలు దీవిస్తూ ఉన్నారు కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండండి. తదాస్తు అనిపించుకోండి. సక్సెస్‌ని సాధించండి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహ ఫలితాలు కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీకు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సొస్తారు. అయితే ఈ ప్రయాణాలు మీకు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక జాయ్‌ఫుల్ ట్రిప్. అది షార్టా, లాంగా అనేది మరి మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. కానీ ఏదైనా ఒక ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణం మీకు చాలా అంటే రోజువారీ ఉన్న డే రొటీన్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. మొత్తం మీ మూడంతా కంప్లీట్‌గా మారిపోతుంది. ఒక హ్యాపీ స్టేటు, ఎంజాయ్ మోడ్‌లోకి, రిలాక్సింగ్ ఫేస్‌లోకి మిమ్మల్ని గోచారంలో ఉన్న గ్రహస్థితులు తీసుకెళ్తున్నాయి. సో, ఏదో ఒక ట్రావెల్ అయితే ఈ వారం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇది పెద్దదా, చిన్నదా, లాంగా, షార్టా అనేది మళ్ళీ మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో అంటే ఇల్లు అమ్మాలన్నా, కొనాలన్నా లేదా వెహికల్స్ అమ్మాలన్నా, కొనాలన్నా డాక్యుమెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్స్ మీకు అంటే మీరు సపోజ్ ఇల్లు అమ్మాలని అనుకున్నారు, కొనాలని అనుకున్నారు. ఈవెన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మిస్‌ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదా మీరు ఏదైనా కండిషన్స్ అవి సరిగ్గా చూసుకోకుండా మీరు ఒకటి అనుకొని తర్వాత అక్కడ ఇంకొకటి జరగడం ఇలా ఏదో ఒకటి ఉంటుంది. చాలా కీన్‌గా, కేర్‌ఫుల్‌గా ఉండండి. మీరు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా. ఒక ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం వరకు ఈ ప్రయత్నాలు వాయిదా వేస్తే ప్రశాంతత. ఇంకేది చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఉంటే కనుక
కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అమ్మకాలు కొనుగోలు విషయాల్లో స్థిర చరాస్తులు కావచ్చు, వాహనానికి సంబంధించింది కావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం మీరు గోల్డ్ పర్చేస్ చేయడానికి కూడా పూర్తిగా అనుకూలంగా లేదు ఈ వారం వరకు. ఈ వారము టైంకి ఫుడ్ తీసుకోవడము ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. సో కొంచెం ఆహారము నియమబద్ధంగా తీసుకోవడము, స్వీట్స్ మీద కంట్రోల్ ఉంచుకోండి. క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి, స్వీట్స్ తినాలన్న క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటుంది ఈ వారము. దీనివల్ల ఏంటంటే మీకు అంటే స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల దానికి సంబంధించినవి ఏవైనా షూటప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల ఈ వారం తిండి విషయంలో, ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం అంటే ఏదో అనారోగ్య సమస్య వస్తుందని మటుకు అస్సలు కాదు. కాకపోతే తినకూడనివి తినడము ఇలాంటి వాటి వల్ల డెఫినెట్గా టైంకి తినకపోవడం, దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అలా వచ్చే సమస్యలే. కానీ మీరు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే, ఒక ప్రిన్సిపల్స్ తోటి మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉంటే కనుక అసలు మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీనే ఉండదు. ఉద్యోగస్తులకి ఈ వారము అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి మెయిన్ ఏంటంటే ఈ వారం అంతా కూడా మీకు వర్క్ ఉంటుంది కానీ వర్క్ ఉండదు, అలా ఉంటుంది. అంటే వర్క్ చేస్తున్నట్టే ఉంటారు, మళ్ళీ చిల్ అవుతూనే ఉంటారు, రెండూ మీకు ఉంటుంది. ఇప్పటిదాకా వర్క్ అంటే చాలా మీకు డే అంతా ఈ వారం రోజులు చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు పనికి పని చేస్తున్నాము, ఎంజాయ్ కొంచెం అందరితోటి చిట్ చాటు చేస్తున్నాము. సో మరీ 24 గంటలు పని 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 అని కాకుండా కొంచెం రిలాక్సింగ్గా ఇలాగా ఉంటుంది ఉద్యోగస్తులందరికీ. వ్యాపారస్తులకి ఈ వారం వ్యాపారస్తులందరికీ కూడా చాలా చక్కగా ఉంది. సేమ్ మీకు ఉద్యోగస్తులకి అప్లికేబిలిటీ అయినట్టే పని ఉంటుంది, అలాగే మీరు చిల్ అవ్వడానికి టైము దొరుకుతుంది. రెండు ఉంటాయి, రెండు ఒకటే టైంలో ఈ వారం. ఎందుకంటే గోచరంలో ఉన్న గ్రహదేవతలు అంత విశేషంగా అనుకూలిస్తున్నాయి కాబట్టి ఈ చక్కటి ఆశీస్సులు మీ అందరికీ ఉన్నాయి. అలాగే మీరు కనుక సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక సంతాన ప్రయత్నానికి అనుకూలమైన సమయము, వివాహ ప్రయత్నాలకి అనుకూలమైన సమయము. ఇవి ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారం అంతా కూడా ఎక్కువగా చాలా మందితోటి అసోసియేట్ అయి ఉంటారు. మీకు ఒక్కొక్కసారి ఇంత అసోసియేషన్ కూడా ఈ ఎనర్జీస్ అవి అంటే ఇంతమందిని కలవడము ఇవన్నీ అవసరమా అని అనుకుంటారు, కానీ అన్అవాయిడబుల్గా ఉంటుంది. ఇది చుట్టాలు కావచ్చు, లేదంటే నేబర్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు. కొలీగ్స్ అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు రోజు కలుస్తూ ఉంటారు. అలా కాకుండా ఎక్కువ మందిని కలవాల్సి వస్తారు మీరు ఈ వారం. ఇదేంటంటే ఒక రకంగా మీకు సంతోషంగా అనిపిస్తుంది, ఒక రకంగా టైము వేస్ట్ అయిపోతుందేమో ఇలా కలవడం వల్ల అన్న బాధ ఉంటుంది. అయితే మీరు కలిసింది ప్రొడక్టివ్ డిస్కషన్స్కి అయితే కనుక మీకు డెఫినెట్గా అవన్నీ అవుతాయి. సో జనరల్గా నార్మల్గా గెట్ టుగెదర్ ఇలా కలిస్తే మీకు లోపల ఒక శంక ఉంటుంది. ఇక్కడ బాగానే ఉంటుంది, గెట్ టుగెదర్లో బాగుంటుంది, కాకపోతే లోపల ఒక శంక ఉంటుంది. టైం వేస్ట్ చేసుకుంటున్నామే అన్న. ఎందుకంటే వర్క్ చాలా ఉన్నట్లు అనిపిస్తుంది. అవి ఈ వారం ముందుకు తీసుకెళ్ళడం కొంచెం లాగ్ అవుతుంది. ఈ వారం ఏంటంటే ప్రకృతి మీకు చక్కటి వరాలను అన్నీ అందిస్తూ ఉంది. ఈ వరం ఏంటంటే కొంచెం ఇప్పుడు మనం స్కూల్లో కూడా చూస్తే ఒక లీజర్ పీరియడ్ ఉంటుంది, చదివించి ఒక లీజర్ పీరియడ్ ఇస్తారు. అలాగే మధ్య మధ్యలో హాలిడేస్ ఇస్తూ ఉంటారు, ఒక లీజర్ అనమాట. అంత మాత్రాన సిలబస్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా ఇస్తారు కదా. అలా ఇప్పుడు గోచరంలో ఉన్న గ్రహదేవతలు మీకు ఒక లీజర్ పీరియడ్ ఇచ్చింది, లీజర్ టైం ఇచ్చింది. అందువల్ల ఏంటంటే మామూలుగా అయితే మీరు ఖాళీగా కూర్చోరు కాబట్టి, ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి మంగళ అవ్వడం వల్ల ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే వర్క్ చేసుకుంటూ ఉంటే రిలాక్స్ అయితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. రిలాక్స్ అవుతుంటే అమ్మో వర్క్ ఉంది అని అనుకుంటారు. ఇలా ఉంటుంది సాధారణంగా కూడా వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు అది ఎక్కువ ఉంటుంది. సో మీరు మామూలుగా అయితే కూర్చోవాలంటే కూర్చోరు కాబట్టి మీకు ఏదో ఒకటి పెట్టి అంటే కలవడమో ఇలా ఏదో ఒకటి గెట్ టుగెదర్స్ లేదా నార్మల్గా అసోసియేషన్ ఉంటుంది, అది ప్రొడక్టివ్ టాక్స్ కూడా కావచ్చు.
సో స్వామి కార్యం స్వకార్యం 2 జరుగుతాయి. ఇలా ఉంటుంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి అందరికీ చాలా మంచి సమయము. ఆరోగ్య రీత్యా చాలా బాగా ఉంటుంది ఈ వారం వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. మీకు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే మీ గోచర గ్రహస్థితులను బట్టి అది కొంతవరకు కమ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు ట్రావెల్స్ ఎక్కువగా ఉంటాయి. ట్రావెల్స్ అని కాకపోయినా ఎక్కువగా బయటికి ఇంటికి అంటే ఇంట్లోంచి మీరు ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే కంటే బయటే ఎక్కువ ఉంటారు మీరు ఈ వారం అంతా కూడా. ఎక్కువగా తిరగాల్సి వస్తారు ఇంట్లోంచి బయటికి నుంచి ఇంటికి. అంటే ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంటికి అలా అని కాదు, పని మీద బయటికి వెళ్ళడము ఇలా ఎక్కువ అవుతుంది ఈ వారము. ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి టైం ఎక్కువ కేటాయించలేరు. అది మీకు చాలా బాధ అనిపిస్తుంది. అలాగే మీరు ఏదైనా శుభకార్య ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పని మీద ఎక్కువగా మీకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒత్తిడి అంటే ఎక్కువగా తిరగాల్సి వస్తారు. ఒకటి తెచ్చుకోవాలని అనుకుంటే 10 సార్లు మర్చిపోయి మళ్ళీ వెళ్ళడము ఇలాంటివన్నీ బాగా జరుగుతాయి. చేసిన పనినే చేయాల్సి వస్తారు. అందువల్ల ఎక్కువగా మీరు బయటికి వెళ్ళాల్సి వస్తారు ఈ వారము. ఇదొకటి మీకు అనిపిస్తుంది, ఏంటి ఇంత అంటే మీకేమన్నా మతిమరుపు వచ్చిందా, ఏంటి ఇలా, లేదంటే ప్రెజెంట్లో ఉండట్లేదా ఇలా అనుకుంటారు. పోతే మీకు ఏంటంటే గోచారం ప్రకారం మతిమరుపు రాలేదు, ప్రెజెంట్లో ఉండకపోవడం అంటూ లేదు. కాకపోతే ఈ వారం అలా ఉన్నాయి గోచరంలో గ్రహస్థితులు. ఒక్క పని కోసం 10 సార్లు తిరగాల్సి వస్తారు. ఇది మీకు కొంచెం విసుగు కలిగిస్తుంది. అబ్బాయి ఎన్నిసార్లు తిరగాలి, ఈసారి కరెక్ట్గా తెచ్చుకోవాలని అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ యథారాజా తదా ప్రజ లాగా అవుతుంది. ఇలా కొంచెం ఉంటుంది ఈ వారం అంతా కూడా మీకు ఆన్ అండ్ ఆఫ్. ఈ కథ ఏదైనా కూడా మీరు హ్యాపీగానే ఉంటారు. అలా వెళ్ళడానికి కూడా అది కూడా పాజిటివ్గానే తీసుకుంటారు. పోన్లే ఒక చోట కూర్చునే కంటే ఇలా తిరుగుతుంటే కాస్త కొంచెం బాడీ అన్న వెయిట్ లాస్ అవుతాము, ఇలాగ కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తారు. లేదంటే మీరు వెళ్ళే చుట్టుపక్కల ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడము ఇలాంటివన్నీ ఉంటుంది. ఉద్యోగస్తులకి మీరు కొత్త ఉద్యోగం మారాలి అంటే జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈ వారం అనుకూలంగానే ఉంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా మీరు ఏ ఉద్యోగ ప్రయత్నం కోసం ప్రయత్నించకపోతే, కొత్త ఉద్యోగం కోసం ఏం ప్రయత్నించకపోతే ఉన్న చోట మీకు హ్యాపీగానే ఉంటుంది. వ్యాపారస్తులకి న్యూట్రల్గా ఉంది. గోచారంలో ప్లస్ చెప్పట్లేదు, మైనస్ చెప్పట్లేదు. మీ జన్మ జాతకాన్ని అనుసరించి మీకు ఎలా ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా మీకు ఎక్కువ మందితోటి అసోసియేట్ అవుతారు. మీరు చుట్టాల తాకిడి ఎక్కువగా అనిపిస్తుంది ఇంట్లో. ఇది చుట్టాల తాకిడి, లేదంటే మీరు ఎవరింటికైనా వెళ్ళాల్సి వస్తారు. అది శుభకార్యాలకు కావచ్చు, గెట్ టుగెదర్స్ కావచ్చు. సో ఇదేంటంటే మీకు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. పని ఒత్తిడి ఏంటంటే ఇప్పుడు 10 మంది ఒక చోటు ఉంటే ఏవో ఒక పనులు ఉంటూ ఉంటాయి కదా, అలా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీకు. ఈ వారం కొంచెం మీకు ఆల్రెడీ మీలో ఎవరికైనా సైనస్ ఇలాంటిది ఏదన్నా ఉంటే కనుక ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునే ఆహారంలో కావచ్చు వాటిల్లో కొంచెం మార్పులు చేసుకోండి. లేదా మెడిసిన్స్ మీరు ఏమైనా పక్కన పెడితే అవి వేసుకోండి. ఇది సైనస్ ఉన్న వాళ్ళ వరకు మాత్రమే చెప్తున్నాను. అది కొంచెం పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తాం అంటే లేని వాళ్ళకైతే వచ్చే అవకాశం లేదు సైనస్ ఇలాంటివి. హెల్త్ పరంగా అందరికీ బాగుంది. ఆల్రెడీ సైనస్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు చేయడానికి చక్కటి శుభ సమయం, అనుకూలమైన శుభ సమయము. కొన్ని మ్యాచెస్ కూడా మీరు ఒకవేళ ప్రయత్నం చేయకపోయినా పెళ్ళిడికి వచ్చిన వాళ్ళైతే కనుక కొన్ని మ్యాచెస్ కూడా ఆటోమేటిక్గా రావడానికి చక్కటి ఛాన్స్ ఉంది. మీ జన్మజాతకం బాగా సపోర్టింగ్గా ఉంటే, మరీ అస్సలు బాగోకపోతే తప్పించి మ్యాక్సిమం మీకు మంచి సంబంధం దొరకడానికి చక్కటి అవకాశం ఉంది. వ్యాపారస్తులందరికీ కూడా న్యూట్రల్గా ఉంది సమయము, బ్యాడ్గా లేదు, గుడ్గా లేదు. సో మీ జన్మజాతకం కనుక సపోర్టింగ్గా ఉంటే మంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి మీరు వెళ్తారు. ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేదు, బిజినెస్ సరిగ్గా అవ్వట్లేదు అయినా కూడా ఈ వారము సరిగ్గా అవ్వట్లేదు అన్న దాంట్లోంచి బయటకు వచ్చేసేసి ప్రశాంతంగా మీకు అంటే అంతకు ముందు వారాలతో పోలిస్తే ఈ వారం చాలా హ్యాపీగానే అనిపిస్తుంది.
ఇంకోటి ఏంటంటే మీకు ద్వితీయ స్థానం కూడా ఈ వారం బలంగా ఉండడం వల్ల ఎక్కువ మందితోటి కమ్యూనికేట్ అవుతారు. ఎక్కువ మందితోటి మాట్లాడాల్సొస్తారు. ఇంకోటి ఇంటికి సంబంధించిన చర్చలు ఎక్కువగా ఉంటాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్కషన్స్ ఎక్కువగా ఉంటాయి. మీ ఇంటికి సంబంధించిన విషయాల్లో వీటిలి గురించి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి వీటిల గురించి డిస్కషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్ ఈ డిస్కషన్స్‌తోనే ఎక్కువ గడిచిపోతుంది మకర రాశిలో పుట్టిన వాళ్ళకి. పనులన్నీ అలానే ఉండిపోయినాయి. ఈ డిస్కషన్స్‌కే రోజులు పడుతున్నాయి అనిపిస్తున్నాయి. కాతే ఈ వారం జరిగే డిస్కషన్స్ చక్కగా మీకు బ్లెస్ చేసే విధంగా ఉంటాయి. అంటే మీరు ఏదో ఉత్తగా చర్చించుకున్నారు, లేచారని కాకుండా అవన్నీ కూడా మీరు ఏవైతే చర్చలు జరిపారో వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మీరు చూస్తారు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీకంతా కూడా కొంత ఎక్స్పెన్సెస్ అన్ని మానిటర్ చేస్తారు మీరు ఈ వారము. ఎక్స్పెన్సెస్ మానిటర్ చేయడము, అలాగే మీరు ఎవరినైనా ఎక్కువగా అంటే కొన్నాళ్ళ వరకు వీళ్ళతోటి మాట్లాడొద్దు అనుకొని మీరు ఎవరినైనా అనుకుంటే ఈ వారం నుంచి మీరు వాళ్ళని దూరం పెట్టగలుగుతారు. సో ఇలాగంటే ఇంకోటి మీకు బాగా తెలిసిన పాత స్నేహితులు ఎవరైనా ఈ వారం స్నేహితులు కావచ్చు లేదా తెలిసిన వాళ్ళు కావచ్చు, ఈ వారం వాళ్ళని కలుస్తారు. ఇదొక న్యూ ఎనర్జీ. అంటే ఎవరినైనా మనం కలుస్తున్నాం అంటే డెఫినెట్గా ఒక న్యూ ఎనర్జీ జనరేట్ అవుతుంది మీలో. ఈ వారం మీకు తెలియకుండానే కొంచెం ఎక్కువగా హెల్త్ కాన్షియస్ అవుతారు. అంటే ఏదో ఆరోగ్యం బాగోక మేలుకొని హెల్త్ కాన్షియస్ కాదు, అనుకోకుండానే మీకు తెలియకుండానే మీకు సూట్ అయ్యే ఫుడ్ తీసుకోవడము, టైంకి ప్రాపర్ ఫుడ్ తీసుకోవడము, కొంచెము తీసుకోకూడని ఆహారాలన్నీ కూడా అవాయిడ్ చేయగలగడం. ఒక్కోసారి క్రేవింగ్స్ వల్ల అవాయిడ్ చేయాలన్నా చేయలేకపోతాం. సో ఈ వారం నేచర్ చాలా సపోర్టింగ్గా ఉంది కాబట్టి మీరు మంచి ఆహారం, చక్కటి ఆహారం తీసుకునే విధంగా మిమ్మల్ని గోచరంలో ఉన్న గ్రహదేవతలు చాలా దీవిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మంచి ఫలితాలు ఈ వారం ఉన్నాయి. మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి, ఉన్న చోట మీకు అనుకూలంగా ఉండడానికి అన్నిటికీ చక్కగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి ఈ వారము ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా చాలా ఖర్చు అనిపిస్తుంది మీకు. అవుట్ ఆఫ్ హ్యాండ్స్కి వెళ్తే ఖర్చు, లేదా మీకు వ్యాపారంలో స్వల్పంగా నష్టాలు, ఖర్చు కాకపోతే స్వల్పంగా నష్టపోతున్నాము అని అనిపిస్తుంది. కాకపోతే ఇది ఈ వారం వరకే అప్లికేబిలిటీ ఉంటుంది. మళ్ళీ వచ్చే వారాల్లో ఇది కంబ్యాక్ అవుతుంది. మీకు ఏదైనా నష్టం కొంచెం జరిగినా అది మళ్ళీ మీకు పూడిపోతుంది. వ్యాపారస్తులకి ఏంటంటే ఒకటి ఇంట్లో ఖర్చు అయినా అవుతుంది, అనుకోని ఖర్చులు, లేదా మీరు చేసిన వ్యాపారంలో కొంచెం చిన్న నష్టాలు చూసే ఛాన్సెస్ ఉంది. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా మీకు ఫైనాన్సెస్ మీద ఒక మానిటర్ చేస్తూనే ఉంటారు. మీరు ఆల్రెడీ గత వారం నుంచి మానిటరింగ్ ఉంటుంది. అంటే గడిచిన రోజుల్లో నా ఉద్దేశం గత వారం అంటే, ఈ వారం నుంచి ఈ ఫైనాన్షియల్ మానిటరింగ్ ఎక్కువ అవుతుంది మీకు. ఎందుకంటే వచ్చిన డబ్బులు వస్తూనే ఉన్నాయి, కానీ ఎటుపోతున్నాయి. ఇప్పుడు ఇంట్లో 2-3 చేస్తున్నారు, డబ్బులు బాగానే వస్తున్నాయి, కానీ ఏంటి బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఎక్కువ కనిపించట్లేదు, పోనీ సేవింగ్స్ అనేది ఎక్కువ కనిపించట్లేదు. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అన్న ఆలోచన ఎక్కువ అవుతుంది. ఆలోచన ఎక్కువయ్యి డెఫినెట్గా ఒక ఫైనాన్సెస్ మీద ఒక గ్లాన్స్ వేసి ఈ ఫైనాన్సెస్ అన్నిటినీ కూడా రిఫైన్ చేయాలి. ఇలా కాదు, ఏవేవైతే ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయో, ఏవేవైతే అనవసరమైన ఖర్చులు ఉన్నాయో ఇవన్నీ కట్ డౌన్ చేయాలన్న ఆలోచన ఈ వారం నుంచి చాలా పెరుగుతుంది. కానీ ఉత్తగా పెరగడం కాదు, దాన్ని మీరు ఆచరణలో కూడా పెట్టగలుగుతారు. ఇలా ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో. అయితే మనం మిగతా విషయాల్లో చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి ఈ వారము అనుకూలమైన సమయం. కాకపోతే ఉద్యోగస్తులకి కొంచెం మీరు కమ్యూనికేషన్స్ విషయాల్లో మిస్కమ్యూనికేషన్ అయి మీ మీద మీరు చెప్పింది వేరే రకంగా పోర్ట్రే చేసి మిమ్మల్ని కొంచెం ఇరికించాలని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేసే ప్రయత్నాలు. సో కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా వ్యాపారస్తులకి చూసుకుంటే వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. కాకపోతే ఈ వారం మధ్యలో నుంచి డబ్బు ఖర్చు ఎక్కువైనట్లు అనిపిస్తుంది, లేదా కొంచెం లాసుల్లో ఉన్నామా అన్న ఆలోచన ఉంటుంది. లాసుల్లో అయితే లిటరల్గా ఉండరు, కానీ ఈ ఆలోచన మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. బ్రేక్ ఈవెన్లో ఉన్నామా, సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదా, మనం చేసే బిజినెస్ కరెక్టేనా, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి.
కానీ ఏది ఎలా ఉన్నా అది ఈ వారం వరకే అని గుర్తుపెట్టుకోండి. జీవం పడుతుంది. ఎందుకంటే ఇలా ఆలోచిస్తేనే మీరింకా స్ట్రాంగ్ అయ్యి కొన్ని నిర్ణయాలు తీసుకొని మీ బిజినెస్‌ని స్ట్రాంగ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆలోచనలు నేచర్ మీకిస్తుంది. మిగతా విషయాలంతా కూడా అనుకూలంగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం గోచర గ్రహస్థితుల ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు చూసాం కాబట్టి, ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మనం ఒకసారి చూద్దాం. ఈ వారము చేసుకోవాల్సిన పరిహారము ఇష్టదేవత ఆరాధన. మీరు ఏ దైవాన్నైతే బాగా ఇష్టపడతారో ఇష్టదేవత ఆరాధన ఈ వారం సరిపోతుంది. ఎందుకంటే గోచరంలో గ్రహ గమనాలు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఇష్టదేవత ఆరాధన, అలాగే మీకు వీలు కుదిరితే ఏదైనా పబ్లిక్ సోషల్ సర్వీస్ ఏదైనా చేయడం. సోషల్ సర్వీస్ అంటే ఇక్కడ రకరకాలుగా ఉంటుంది. సోషల్ సర్వీస్ ఆర్ఫనేజెస్కి ఏదైనా సేవ చేయడం, లేదంటే హాస్పిటల్స్లో చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లోకి వెళ్తే చాలామందికి ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కొంతమందికి ఇల్లిటరేట్స్కి. సో అలాంటి వాళ్ళకి సహాయం చేయడం కావచ్చు, ఏదైనా ఒక వాలంటరీ సర్వీస్ చేస్తే మంచిది ఈ వారము. ఇదేది కుదరని పక్షంలో ఈ వారం మొత్తం కూడా మూగజీవికి ఆహారం తినిపించడం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అది మీరు ఏ జంతువుకైనా సరే, పక్షుల దగ్గర నుంచి పశుపక్షాదులు దేనికైనా సరే మూగజీవులకి ఆహారం తినిపించడము చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కర్మస్థానం మనం చేసే కర్మలు ఈ వారం చాలా ప్యూర్గా ఉంచుకుంటే చక్కటి ఫలితాలు గోచారంలో ఉన్న గ్రహస్థితులు ఇస్తాయి. మీ జన్మజాతకం బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని బెనిఫిట్స్ అందరికీ కూడా తెచ్చిపెడుతుంది. అలాగే ఈ బెనిఫిట్స్ని అందుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా ఉంటాయి. ఆ జాగ్రత్తలు ఏంటో కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఈ వారం ఈ ఈ ఇష్టదేవత ఆరాధన, అలాగే మూగజీవాలకి ఆహారం పెట్టడము, వీటిలో ఏదైనా వాలంటరీ సర్వీస్ చేయడం, ఇవేవన్నీ చేస్తే ఈ వారం అంతా కూడా చక్కటి ఫలితాన్ని అందరం కూడా అందుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.